అందరికీ నమస్కారం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై భక్తి శ్రద్ధలతో ఈ వీడియో చేస్తున్నాను. నిన్న మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుపతికి వచ్చారు. వచ్చి రెండు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సో ఈ వీడియోను నేను రెండు భాగాలుగా చేస్తున్నానంటే పార్ట్ 1, పార్ట్ 2. మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు నాకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఎలా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని నాకు అనిపించింది. మొదటిది ఏంటంటే, వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే స్వర్గానికి వెళ్తామనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే కొందరు ఏటా ఆ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. తొలి నుంచి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చేవారు. అయితే గత 5 ఏళ్లలో ఏకంగా 10 రోజుల పాటు దీనికి అనుమతిస్తూ టోకన్ల జారీ విధానాన్ని తీసుకొచ్చారు. ఇలా ఎందుకు చేశారో, ఆగమ శాస్త్రాలు దీనికి అనుమతిస్తాయో లేదో కూడా తెలియదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసినప్పటి నుంచి అనుసరిస్తున్న సంప్రదాయాల్ని ఉల్లంఘించడం సరికాదనేది భక్తుడిగా నా అభిప్రాయం. దీనిపై ఆగమ పండితులు నిర్ణయిస్తారు. తీతీదే వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. వైకాపా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఎప్పటికీ వెంటాడుతున్నాయి. ఇక్కడ ఎంత అసందర్భంగా రాజకీయాల్ని జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలన్న ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు ఏకంగా అంటే ఏంటండి, సంవత్సరం మొత్తం ఇవ్వట్లేదు కదా. దాని గురించి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఏకంగా 10 రోజుల పాటు దీనికి అనుమతిస్తూ టోకన్ల జారీ విధానాన్ని తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఫలితాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయన్నారు. ఇప్పుడు ఏదైనా ప్రజలకు చెప్పాలనుకుంటే వాస్తవాలు చెప్పాలి, లేకపోతే పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మాట్లాడాలి. వచ్చేసి ఇంతకు ముందు అనాలోచితంగా లడ్డూ విషయంలో దొరికిపోయినట్లు మళ్ళీ దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, దాదాపు నేను 3 నుంచి 4 గంటల సేపు మొత్తం అంతా రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకి నేను సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను. అది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసి తిరుపతిలో టోకన్లు ఇవ్వడం, వాటి కోసం నిరీక్షింపజేయటం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కొండపై ఎన్ని గంటలైనా వేచి చూస్తాం, స్వామివారి లీలలో తరిస్తాం, కానీ తిరుపతిలో అన్ని గంటల పాటు నిరీక్షింపజేయటం సరికాదంటూ భక్తులు నాతో చెప్పారని చెప్పేసి మాట్లాడారు. ఈ రెండింటికి నేను సమాధానం చెప్తానండి. ముందుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నేను 100% కరెక్ట్ అని ఎప్పుడు చెప్పనండి. పెద్దవారికి, ఇంకా తెలిసిన వారికి ఇంకా ఏదైనా విషయాలు తెలిస్తే జోడించవచ్చు. నాకు వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వాటన్నిటిని నేను చదివి నేను ఈ వీడియో చేస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు 10 రోజులు అంటే, థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది ఒకటి ఉందండి. థియరీ ఆఫ్ రిలేటివిటీ దాని ప్రకారం మహావిష్ణువు ఉన్న శ్రీవైకుంఠంలో 24 గంటలంటే ఈ భూమి మీద ఒక సంవత్సరంతో సమానం. బాగా గుర్తుపెట్టుకోండి, వైకుంఠంలో 24 గంటలంటే ఇక్కడ ఒక సంవత్సరంతో సమానం. దాన్నే థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. 12 గంటల ఉదయం సమయాన్ని ఇక్కడ మనం 6 నెలలు ఉత్తరాయణంగా మనము పరిగణిస్తాం. 12 గంటలు వైకుంఠంలో రాత్రి సమయం దేనితో సమానం అంటే 6 నెలల దక్షిణాయనంతో సమానం. సో 120 నిమిషాల తెల్లవారుజాము ఉంటుంది కదండి, ఆ 120 నిమిషాలు దేనితో సమానం? వైకుంఠంలో తెల్లవారితో ఉన్న 120 నిమిషాలు దేనితో సమానం అంటే ఇక్కడ 1 నెలతో సమానం. దానినే ధనుర్మాసం అంటారు. మన భూమి మీద 30 రోజులు, అక్కడ ఆ 120 నిమిషాలు. ఆ 120 నిమిషాల్లో 80 నిమిషాలు మహావిష్ణువు తన సొంత పనులు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అది మన భూమి మీద 20 రోజులతో సమానం. మిగతా 40 నిమిషాల్లో ఏం చేస్తారన్నదే కీలకం. ఆ మిగతా 40 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు ధనుర్మాసంలోని 10 రోజులు. మీకు అర్థమైందని నేను చెప్పింది. అక్కడ ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం. అక్కడ ఉదయం పూట 12 గంటలంటే మనకు 6 నెలల ఉత్తరాయణం. అక్కడ రాత్రిపూట 12 గంటలంటే మనకు 6 నెలల దక్షిణాయనంతో సమానము. తెల్లవారుజామున 2 గంటలు మనకు ఈక్వల్ టు 1 నెల. అందులో ఆ 2 గంటల్లో 80 నిమిషాలు స్వామివారి సొంత పనులకి వారు ఉపయోగిస్తారు. అది మనకి 20 రోజులతో సమానం. మిగతా 40 నిమిషాల్లో ఏం చేస్తారు అన్నదే కీలకం. ఆ 40 నిమిషాలనే మన భూమి మీద మనము ధనుర్మాసంలోని 10 రోజుల కింద మనం లెక్కిస్తాం. ఆ 40 నిమిషాలు స్వామివారు ఏం చేస్తారంటే
Lord Vishnu gives darshan in Uttaradwaram to all 33 gods and review the administration of universe. మన భూమిని నడిపించే 33 మంది దేవుళ్లకు ఆ 40 నిమిషంలో శ్రీ మహావిష్ణువు వారికి దర్శన భాగ్యం కల్పించి ఎలా జరుగుతోంది, భూమి మీద అంతా ఎలా ఉంది అని చెప్పేసి అడిగి తెలుసుకుంటారంట. ఆ 40 నిమిషాల కాలం ఈజ్ ఈక్వల్ టు ఈ ధనుర్మాసంలోని 10 రోజులు. 10 days of Uttaradwara Darshanam is considered auspicious as the gods in charge of earth is also present with Lord Vishnu during this time. So, భూమిని పరిరక్షించే దేవుళ్ళందరూ శ్రీ మహావిష్ణుతో ఉన్న ఆ సమయాన్ని చాలా పవిత్రమైనదిగా మన హిందూ ధర్మశాస్త్రంలో మనం దానిని ధనుర్మాసంలోని 10 రోజుల కింద మనం లెక్కిస్తాం. సో అది రోజు వైకుంఠంలో జరిగే తంతు. మన భూమి మీద ధనుర్మాసంలో ఆ 10 రోజులు, అందుకే వైకుంఠ ద్వార దర్శనం చెయ్యాలా అని చెప్పేసి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనం ఆ భాగ్యం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది కూడా టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న నిర్ణయం కాదు. అందులో ఏం జరిగింది అని చెప్పే ముందు ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళితే, మన తిరుమలలో ఎప్పుడు ఈ 2 రోజుల దర్శనం జరిగేది, తర్వాత ఏం జరిగాయన్నది కూడా క్లుప్తంగా నేను చెప్తాను. దయచేసి 10 మందికి షేర్ చేయండి. దీనికోసం ఒక ఆగమ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు 25 నవంబర్ 2019లో వారందరూ ఒక మీటింగ్ పెట్టుకొని వారు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, the subcommittee has examined the subject in detail with reference to the history available in various books published by the TTD. అనేక పుస్తకాలను ఈ సబ్ కమిటీ వాళ్ళు అధ్యయనం చేసి అందులో ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి, వైష్ణవ సంప్రదాయం బీయింగ్ ఫాలోడ్ ఇన్ వేరియస్ శ్రీ వైష్ణవ దివ్య దేశమ్స్ ప్రాక్టీసింగ్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ శ్రీ తిరుమల టెంపుల్, రికమెండేషన్ ఒపీనియన్ ఆఫ్ ఆగమ్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ శ్రీ తిరుమల టెంపుల్, ఒపీనియన్ ఆఫ్ శ్రీ హెచ్హెచ్ పెద్దజయంగా టీటీడీ అండ్ ద ఒపీనియన్ రెండర్డ్ బై 26 పీఠాధిపతిస్ మఠాధిపతిస్. వాళ్ళు అనేక పుస్తకాల్ని వారు రీసెర్చ్ చేసి 108 శ్రీ వైష్ణవ దివ్య దేశంస్ ను వాళ్ళు సందర్శించి, వారు అక్కడ ఎలా ఈ వైకుంఠ ఏకాదశిని వారు సెలబ్రేట్ చేస్తారో అవన్నీ కూడా కూలంకుషంగా వారు అధ్యయనం చేసి, హెచ్ఎస్ పెద్దజీయంగార్ స్వామి గారి వారి మాటల్ని కూడా వారు కన్సిడర్ చేసి, అలాగే 26 మంది పీఠాధిపతులను మఠాధిపతులను కలుసుకొని వారి ఒపీనియన్ కూడా తీసుకొని ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఇంత కసరత్తు జరిగిందండి. ఒక్కసారి వైకుంఠ ఏకాదశి ఎలా మొదలైందనేది మనం చూస్తే, మన వేదాలు ఎవరు తస్కరించారంటే 2 అసురులు తస్కరించారు. వారి పేర్లు మధు అండ్ కైతబ. ఆ 2 అసురులను శ్రీ మహావిష్ణువు మట్టుపెట్టి వేదాలను రక్షించారన్నది మన పెద్దలు పూర్వీకులు చెప్పేది. లార్డ్ శ్రీ మహావిష్ణు ఆల్సో బెస్టోడ్ మోక్ష టు దిస్ 2 అసురస్ అలౌవింగ్ దెమ్ టు హ్యావ్ హిస్ దర్శన్ ఇన్ ఉత్తరద్వారం. సో వారిని మట్టుపెట్టడం కాకుండా వారికి జ్ఞానం కలిగేలా ఉత్తరద్వారం ద్వారా వారిని తన దర్శన భాగ్యం కలిగేలాగా చేశారు శ్రీ మహావిష్ణువు. ఎప్పుడు ఆ దర్శన భాగ్యం కలిగేలాగా చేశారంటే సౌరమణ శుక్లపక్ష ఏకాదశి రోజు. ఆ రోజును అందుకే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠములోని ఉత్తరద్వారం నందు వారికి దర్శన భాగ్యం కలిగించారు. ఎప్పుడంటే సౌరమణ శుక్లపక్ష ఏకాదశి రోజు కాబట్టి ఆ రోజును వైకుంఠ ఏకాదశి అని పిలవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ అసురులు మాకు మాత్రమే కాదు స్వామి, అందరికీ కూడా ఈ దర్శన భాగ్యాన్ని కల్పించండి అంటే, వారిద్దరి కోరిక మేరకు Lord Sri Mahavishnu decided to grant moksha to the devotees having his darshan in Vaikuntha Dwaram during Sauramana Suklapaksha Ekadasi. Due to this reason, Vaikuntha Ekadasi day has become religiously very important for Hindus. Since the devotees of Lord Vishnu attain moksha by having darshan of Lord Sri Mahavishnu in the Uttaradwaram, it is also popularly known as Vaikuntha Dwaram. In Tamil, Uttaradwaram is also known as Vaikuntha Vasam. సో అలా వైకుంఠ ఏకాదశికి ప్రాచుర్యం ఏర్పడిందండి. అలా 108 వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలు ఉన్నాయి. అండ్ అందులో కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. శ్రీరంగం ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది శ్రీరంగం, పార్థన్పల్లి, తిరుచిరై, నాచియర్ కోయిల్, తిరుక్కన్నాపురం, తిరుక్కన్నమంగై, తిరున్నాగై, ఇలా చాలా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలు ఉన్నాయి.
మన తిరుమలకు సంబంధించిన వరకు వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ఎలా మొదలైందంటే, మనకున్న పుస్తకాల్లో ఏం రాసిందంటే, ఇట్ ఈస్ లెర్న్ దట్ ఫ్రమ్ ద అవైలబుల్ హిస్టరీ దట్ డ్యూరింగ్ ద రెనోవేషన్ పీరియడ్ బిట్వీన్ 12th and 13th century 12-13 శతాబ్దాలలో రెనోవేట్ మళ్ళీ అక్కడ మరమ్మతులు చేసే సమయంలో రెండవ గోడ నిర్మించడమైనది. A second wall was built around the first wall of Garbhagriha, perhaps to take the weight of Ananda Nilaya Vimanam, and third wall was also constructed to support the weight of Vimanam by giving a space between second and third wall. మన తిరుమల ఆలయానికి ముఖాయామం ఉంటుంది, తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్న ధ్వజస్తంభం బలిపీఠం ఉంటుంది, మళ్ళా లోపల ఇంకొక గోడ నిర్మించడమైనది, అది కూడా ముఖాయామం అంటారు. దాని లోపల మహారాణి మండపం, స్నపన మంటపం, రాములవారి మేడ, శయన మంటపం, గర్భాలయం ఉంటుంది. సో ఆ గర్భాలయం చుట్టూ ఆలింద్రం అంటారు, అక్కడ ముక్కోటి ప్రదక్షిణ చేస్తారు. దాని తర్వాత ప్రథమ ప్రాకారం ఉంటుంది, దాన్ని విమానం అంటారు. మళ్ళా తర్వాత ద్వితీయ ప్రాకారం ఉంటుంది, దాన్ని సంపంగి అంటారు. దీన్ని బట్టి మన చరిత్ర ఏం చెప్తుందంటే, అసలు తిరుమలలో ఉత్తర ద్వారం అనేదే లేదు. ద అబౌవ్ ప్లాన్ ఆఫ్ ద టెంపుల్ రివీల్స్ దట్ దెర్ ఇస్ నో ఉత్తర ద్వారం ఇన్ శ్రీవారి టెంపుల్, బట్ దెర్ ఈస్ ఎ ప్రదక్షిణం కవరింగ్ సౌత్, వెస్ట్ అండ్ నార్త్ సైడ్స్ ఆఫ్ శాంక్టమ్ శాంక్టోరం, హ్యావింగ్ ఎంట్రన్స్ ఫ్రమ్ సౌత్ సైడ్ అండ్ ఎగ్జిట్ ఇన్ ద నార్త్ సైడ్. కానీ మనకు ఉత్తర ద్వారం లేదు, కానీ ప్రదక్షిణం కవరింగ్ సౌత్, వెస్ట్ అండ్ నార్త్, దక్షిణం, పశ్చిమం అండ్ ఉత్తరం కవర్ చేసేలాగా మనకు ప్రదక్షిణ ఉంది. దాన్నే వైకుంఠ ప్రదక్షిణం అని పిలవడం స్టార్ట్ చేశారు. ముక్కోటి ప్రదక్షిణకి ఎలా భక్తులను అలౌ చేశారు, ఎప్పుడు చేశారంటే, తిరుపతి శ్రీ వెంకటేశ్వర బాలాజీ అనే పుస్తకాన్ని శ్రీ విఎన్ శ్రీనివాసరావు గారు రచించారు. అందులో పేజ్ నెంబర్ 21-22లో ఏముందంటే, ద వైకుంఠ ప్రదక్షిణం ఈస్ కెప్ట్ ఓపెన్ ఆన్ ముక్కోటి ఏకాదశి డే అండ్ ద గేట్స్ ఆఫ్ దిస్ ప్రదక్షిణ ఈస్ క్లోజ్డ్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద ద్వాదశి డే. 1949లో రాసిన పుస్తకంలో వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ప్రదక్షిణం అందరికీ భక్తులకు అందుబాటులోంచి ద్వాదశి రోజున మూసివేస్తారు అని ఉంది. సో మనం కంక్లూడ్ చేయాలంటే, మనకు తెలిసిన హిస్టరీ ఏంటంటే, 1843 నుంచి ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి ప్రదక్షిణం అన్నది మొదలైంది. ద్వాదశి రోజున ఎప్పుడు మొదలైంది అన్నది ఎగ్జాక్ట్ డేట్ తెలియకపోయినా 1949 నుంచి అయితే ఇది జరుగుతుందన్నది పుస్తకాల్లో లిఖించబడి ఉన్నదాన్ని బట్టి ఆగమ అడ్వైజరీ కమిటీ వాళ్ళు తెలుసుకున్న విషయం. అలా 2 రోజులు మాత్రమే అలౌ ఉంటే, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అరైవ్ అట్ తిరుమల టు హ్యావ్ దర్శనమ్స్. కేవలం 90,000 మందికి మాత్రమే 2 రోజుల్లో దర్శన భాగ్యం కలిగేది. సో అన్ని వైష్ణవ ఆలయాల్లో కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దేవుళ్లను దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. కాబట్టి మనం ఇక్కడ కూడా కల్పిద్దామని చెప్పేసి ఆగమ అడ్వైజరీ కమిటీ, పెద్ద జీయర్ స్వామి వారు, వారందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద జీయర్ స్వామి గారి మాటల్లోనే ఇక్కడ ఏం రాశారు నేను చదువుతాను చూడండి. శ్రీ వైష్ణవ దివ్య దేశములలో వైకుంఠ ఏకాదశి నుండి 10 రోజులు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుచున్నది. 108 శ్రీ వైష్ణవ దివ్య దేశముల ఎందు వైఖానస పాంచరాత్ర ఆగమములతో శ్రీ వైష్ణవ సంప్రదాయముతో వర్ధిల్లుచున్నది. తిరుమల శ్రీవారి ఆలయమునందు ప్రత్యేకముగా ఉత్తర ద్వారం అని లేదు. స్వామివారి ప్రాకారమైన తిరువన్నాయి ప్రాకారమునే పూర్వీకులు వైకుంఠ ప్రాకారముగా ఏర్పరిచి ఉన్నారు. ఇతర శ్రీ వైష్ణవ దివ్య దేశముల యందు ఉత్తర ద్వారము ద్వారా స్వామివార్లు వేంచేసిన తర్వాతనే భక్తులను అనుమతించిన సంప్రదాయము. తిరుమల దివ్య దేశము ఇలా వైకుంఠము. తిరుమల యందు ఏ ప్రదక్షిణను చేసినను వైకుంఠముగా భావించి ఆల్వార్ ఆచారులు కీర్తించి ఉన్నారు. ప్రస్తుతం మనము శ్రీ వైష్ణవ దివ్య దేశములో మొదటిగా కీర్తింపబడుతున్న శ్రీరంగం దివ్య దేశము అయిన శ్రీ రంగనాథ స్వామి దేవస్థానమును ప్రమాణికముగా తీసుకొని ఉన్నాము. శ్రీరంగమునందు కూడా వైకుంఠ ఏకాదశి మొదలు 10 దినముల వరకు స్వామివారు ఉత్తర ద్వారము ద్వారా వేంచేసిన వెంటనే భక్తులను అనుమతించుచున్నారు. మన శ్రీవారి ఆలయమునందు ఈ అవకాశము లేనందున స్వామివారికి సంబంధించిన తోమాల పట్టమును వైకుంఠ ఏకాదశి దినము వలె మిగిలిన దినములు కూడా ధనుర్మాస కంకర్యము తోమాల పట్టమును వైకుంఠ ద్వారా ప్రదక్షిణముగా శ్రీవారి సన్నిధికి వేంచేపు చేసిన పిదప భక్తులను అనుమతించుట ఉత్తమము. ఇది మా యొక్క అభిప్రాయము. సో శ్రీమాన్ హెచ్హెచ్ పెద్ద జియంగార్ స్వాముల వారు 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ప్రదక్షిణానికి మనము అనుమతిస్తే బాగుంటుందని వారు
చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, 26 మంది పీఠాధిపతులను మఠాధిపతులను సంప్రదిస్తే వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఒక మచ్చుకు 3-4 పేర్లు చదువుతాను. హెచ్హెచ్సి జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనయ శ్రీ శారదాపీఠం శృంగేరి స్వాముల వారిని కూడా సంప్రదించారు. హెచ్హెచ్ శ్రీ శ్రీవాన్ శతకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అహోబిల మఠ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ అభినవ వఘీష బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల స్వామీజీ పరకాల మఠ్ మైసూరు, ఇలా చాలా మంది మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని సంప్రదించి వారి అభిప్రాయం తెలుసుకున్న తరువాత 10 రోజులు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ప్రదక్షిణను అనుమతించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా వచ్చేసి ఇలా ఎందుకు చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొత్త పోకడలకు వెళ్తున్నారు, కొత్త వాటికి తెరదీస్తున్నారు అని చెప్పారు. అది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొకరు తీసుకున్న నిర్ణయం కాదు. టీటీడీ పాలక మండలి సమిష్టిగా ఆగమ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి మనకున్న చరిత్రను మొత్తం అధ్యయనం చేసి పీఠాధిపతులను మఠాధిపతులను కలిసి శ్రీమాన్ పెద్దజీయంగార్ స్వామి వారి అభిప్రాయాలన్నీ తెలుసుకుని అన్నిటినీ క్రోడీకరించి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే అండి, వైకుంఠ ఏకాదశి రోజు కేవలం 90,000 మంది ఇంతకు ముందు దర్శనం చేసుకునే భాగ్యం ఉంటే దానిని 9 లక్షలకు చేర్చారు గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలి సభ్యులు. సో మీకు ఫస్ట్ పార్ట్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక రెండవ ఎపిసోడ్ ఏంటంటే, తిరుమలలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవు సర్వదర్శనానికి టోకన్లు ఇవ్వడము, లేకపోతే వైకుంఠ ఏకాదశికి టోకన్లు ఇవ్వడము, ఇది కొత్తగా మొదలు పెట్టారు, అందుకే ఇటువంటి తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని చెప్పకుండా అక్కడ భక్తులు ఇక్కట్లకు గురయ్యారంట, ఇబ్బందులకు గురయ్యారంట అని చెప్పారు. భక్తులు ఏం చెప్పారో నేను నిన్న మీకు వీడియో కూడా చూపించాను. గత 5 ఏళ్లలో ఎప్పుడు ఇటువంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పారు. ఇప్పుడే ఎందుకు ఇబ్బంది కలిగిందన్న దానికి ఎగ్జాక్ట్ రీజన్ అండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ టీటీడీలోని చాలా 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 కీలకంగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. గతంలో ఏం జరిగింది, ఇంతకుముందు పాలక మండలి ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎక్కడ తప్పిదాలు జరిగినాయన్నదే ఈ పార్ట్ 2 వీడియో. తిరుపతిలో ఇప్పుడే కాదండి, 20-25 సంవత్సరాల నుంచి 3 సెంటర్స్ ఉన్నాయి. సర్వదర్శనానికి టోకన్లు ఇచ్చే సెంటర్లు 3 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఎప్పుడు కూడా టోకన్లు లేవు అని చెప్పడం చాలా విడ్డూరం. మళ్ళా నాది సొంతూరు తిరుపతి అని చెప్తారు. తిరుపతిలో ఎప్పటి నుంచో అది జరుగుతుంది. అండ్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత 5 ఏళ్లలో గత పాలక మండలి చేసింది ఏంటంటే 9 సెంటర్లను, ఆ 10 రోజుల కోసం 9 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సెంటర్లో 10 కౌంటర్లను వాళ్ళు పెట్టారు. సో మొత్తం 9 కేంద్రాలలో 90 కౌంటర్లు. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. మనము టికెట్లు ఇచ్చేది ఒక చోటు ఇస్తే అక్కడ సపరేట్ కౌంట్, ఇంకో చోట సపరేట్ కౌంట్ ఉండదండి. ఆ 9 సెంటర్లలో 90 కౌంటర్లలో గంటకి టికెట్లు ఇవ్వాలనే టార్గెట్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉదయం 5 గంటల నుంచి టికెట్లు ఇస్తున్నారు వైకుంఠ ఏకాదశి కంటే, ఈ రోజు ఉదయం 5 గంటలకే టికెట్లు ఇవ్వడం మొదలు పెడతారు. సో ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక 3,000 మంది క్యూలో ఉండేలాగా గతంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే 3,000 మంది క్యూలోకి వస్తారో ఫస్ట్ ఒక్కొక్క సెంటర్లో 10 కౌంటర్లు ఉంటాయి కాబట్టి 10 మందికి ఒకే టైంలో ఇచ్చే సౌకర్యం ఉంటుంది. సో వెనకాల 10 మంది యాడ్ అయితే ముందర 10 మంది వెళ్ళిపోతుంటారు టికెట్లు తీసుకుని. సో అక్కడ ఎక్కడ కూడా తొక్కిసలాటకు ఆస్కారమే లేదు. అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 రోజులకి అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఒక్కొక్క రోజు 50,000 టికెట్లు సర్వదర్శనానికి ఇవ్వాలి. అంటే జనరల్ టికెట్స్ 50,000 ఇస్తే 10 రోజులకు 5 లక్షలు. అండ్ ఆన్లైన్లో 2 నుంచి 2.5 లక్షల మధ్య ఆన్లైన్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టికెట్లు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ విఐపి దర్శనానికి 1,00,000 మందికో 1,50,000 మందికో. సో ఇంతకుముందు వైకుంఠ ఏకాదశి రోజు, ద్వాదశి రోజు కేవలం 90,000 మంది దర్శనం చేసుకునే భాగ్యం ఉంటే దానిని 9 లక్షల మందికి చేశారు గత పాలక మండలిలో ఆ ఆగమ అడ్వైజరీ కమిటీ వాళ్ళు. గత 4 ఏళ్లు సాఫీగా సాగిందండి. చెప్తున్నాను కదా, 9 సెంటర్లలో మనం టికెట్లు ఇచ్చేదానికి వాళ్ళు ముందుగానే అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరైతే క్యూలో వస్తున్నారో వాళ్ళకి టికెట్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఎక్కువ మంది వస్తే ఒకే రోజు కూడా 5 లక్షల టికెట్లు ఇచ్చేసేవాళ్ళు. అంటే తొక్కిసలాట జరగకుండా సాఫీగా వచ్చేవాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మనకు టైం టు టైం వచ్చేవాళ్ళు, గంటకి ఇచ్చేవాళ్ళు. ఒక 9 సెంటర్లు కలిపి ఒక 5,000 టికెట్లు
మహా అంటే 5,000 మందికి దర్శనం కలిగించగలరు ఒక గంటలో అనుకుంటే 5,000 టికెట్లు 9 సెంటర్లో ఇచ్చేవాళ్ళు. సో తొక్కిసలాట అనే దానికి ఆస్కారమే లేకుండా సాఫీగా జరిగేది. అందుకే ఒక చిన్న గీటు కూడా లేదు గత 5 ఏళ్లలో ఏ భక్తుడికి కూడా. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే వాళ్ళు ఆ పద్ధతిని అసలు ఫాలో కాలేదు. ఉదయం 5 గంటలకి ఇంతకు ముందులాగా భక్తులు వచ్చి అక్కడ వెయిట్ చేస్తే అన్ని సెంటర్లలో కూడా ఉదయం 5కు వస్తే రాత్రి 9 వరకు క్యూ లైన్లు ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదు అన్నది ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఎవరో లోపల ఉన్న వాళ్ళు అస్వస్థత గురయ్యారనో ఏదో ఓపెన్ చేస్తే అక్కడ క్యూలో ఆపసోపాలు పడి వెయిట్ చేస్తున్న భక్తులంతా అబ్బా ఇప్పుడు ఓపెన్ చేశారు మేము వెళ్ళొచ్చు అని చెప్పేసి లోపలికి ఒక్కసారిగా అందరూ ప్రవేశించడంతో ఆ తొక్కిసలాట జరిగింది. గతంలో లాగా టైం చెప్పి 5 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 5 గంటల నుంచి వస్తారు, ముందర తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, ఆ క్యూ అలా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా ఓవర్ క్రౌడింగ్ అనేది జరగలేదు గత 5 ఏళ్లలో. కానీ ఇప్పుడు ఉన్న పలంగా అంతసేపు క్యూలో నిల్చోబెట్టి వారు సగం అలసిపోయి వాళ్ళు బాగా టైర్డ్ ఉన్న టైంలో గేట్లు ఓపెన్ చేసి అది ఎందుకు ఓపెన్ చేశారో ఎవరికి తెలియదు. అసలు అక్కడ ఏర్పాట్లు అన్నవి అలా చేయకుండా ఉండాల్సింది. మనం 5 లక్షల మంది నుంచి 6 లక్షల మందికి మనం టోకన్లు ఇవ్వాల్సినప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలండి. 10 మందినో 20 మందినో పోలీసులను పెడితే సరిపోదు. పైగా సిస్టమ్నే వాళ్ళు అసలు ఫాలో అవ్వలేదు. అందుకే పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ మంది భక్తులకు మనం దర్శన భాగ్యం కలిగించడం అది మంచి పనే చెడ్డ పనే అండి? అది కూడా ఆగమ అడ్వైజరీ కమిటీ వాళ్ళ మాటల్ని అనుసరించి శ్రీమాన్ పెద్ద జియంగార్ స్వామి వారి మాటల్ని కన్సిడర్ చేసి 26 పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని వారు కన్సల్ట్ చేసి 108 వైష్ణవ ఆలయాల్లో ఎలా జరుగుతుంది, ఎన్ని రోజులు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎన్ని రోజులు ఈ దర్శనాలు జరుగుతున్నాయి ఉత్తర ద్వారం ద్వారా అన్నీ కనుక్కొని మనం తిరుమలలో కూడా దాన్ని అనుసరిస్తామని చెప్పేసి పాలక మండలి నిర్ణయం తీసుకోవడంలో తప్పుందండి. ఈరోజు మీరు చనిపోయారు కాబట్టి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు, దాన్ని కూడా రాజకీయం చేసి బురదలని చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు. ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తే వైకుంఠ ఏకాదశి సమయంలో అది మంచిదా చెడ్డదా అండి? పోనీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పైన ఉందా లేదా? ఇష్టారీతిన మాట్లాడి ఇలా జరిగిందా అలా జరిగిందా, వైఎస్ఆర్ సిపి హయాంలో ఏవేవో నిర్ణయాలు తీసుకున్నారు అంటే ప్రజల్లో అనుమానం కలిగించేలాగా మాట్లాడి వెళ్ళడం ఎంతవరకు సమంజసం? దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వాస్తవాలు తెలుస్తాయి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ట్రై చేశాను. తప్పులుంటే మన్నించండి. నాకంటే ఎక్కువ ఎవరికైనా తెలిసిందే వాళ్ళు 10 మందికి చెప్పడానికి ట్రై చేయండి. రాజకీయాలు ఇందులో లేవు. రాజకీయాల్ని ఆపాదించడం చంద్రబాబు నాయుడుకు వెన్నెతో పెట్టిన విద్య. తిరుమలను వాడుకోవడం, రాజకీయాల కోసం వాడుకోవడం చంద్రబాబు తర్వాతే ఎవరైనా.